మన రాష్ట్రంలో మేము కూడా కాకరొచ్చి అనుకో. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అంటే వాళ్ళకి జనరల్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కదా, వైసీపీ అంటారు అంతా. ఇప్పుడు దాని పేరు ఏం పెట్టాడు అనుకున్నా ఆయన పెడితే కదా హింట్ ఇచ్చాడు, యువజన కాక్రోచ్ పార్టీ అంట. కోట్లలో ఉన్నటువంటి ఏపీలో వాళ్ళట ప్రభుత్వం మీద కాక్రోచెస్ బొద్దింకల మళ్ళీ తిరగబడతారట, తిరిగి ప్రశ్నిస్తారట. వాడు కొండేరి పప్పగాడు వచ్చి అక్కడ యూకే అమెరికా నుంచి వాడిని బెగిరితే అంతే ఏడకొచ్చి అభిజిత్ దీప్కి అనేవాడు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. రేపు 13వ తారీఖు లోపు ధర్మేంద్ర ప్రధాని కనుక తొలగించకపోతే ఇక మేము ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తున్నాడు. నేను డిమాండ్ చేస్తాను. నీట్ కావచ్చు, సిబిఎస్ఈ విషయంలో కావచ్చు ఫెయిల్ అయిపోయాడు. సో ధర్మేంద్ర ప్రధాని విద్యాశాఖ మీద తొలగిస్తారు. ఇక ఈరోజు వీళ్ళు చేస్తున్న హడావుడి చూసి ఈ జగన్మోహన్ రెడ్డి ఏపీలో కూడా కాక్రోచెస్ ఉన్నాయని భ్రమల్లో ఉంటూ ఆ వైసీపీ వారిని టెంప్ట్ చేస్తూ గొర్రెల్ని కాక్రోచులుగా మారుస్తూ తిరగబడతారు, ప్రశ్నిస్తారు, కాక్రోచులు ఉన్నారు, ఏదో హడావుడి చేస్తున్నాడు. ఆ వీడియో అటాచ్ చేస్తున్నాడు. సింపుల్ నేను చెప్పదలుచుకుంది, యువజన రైతు కాంగ్రెస్ పార్టీ కాదు, యువజన కాక్రోచ్ పార్టీ అనమాట. ఇక నుంచి వైసీపీ అంటే బొద్దింకులు సార్థకం చేసుకున్నారు రా బాబు. నేను అడుగుతా ఉన్నా విక్స్ గోలీ వేసుకో, కిచ్ పోగొట్టుకో. పరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటైజ్ చేయడం అన్నది అన్యాయము, చేయొద్దండి అని చెబుతూ ఏ రకంగా ఈ ప్లాంట్ ను గొప్పగా నిలబెట్టగలుగుతాము, ఏ రకమైన మార్పులు చేర్పులు చేయగలిగితే ఈ ప్లాంట్ బ్రహ్మాండంగా నడిచే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా వివరిస్తూ సలహాలు కూడా ఇచ్చాం. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? ఒక సందర్భంలో చాలా భయంకరమైన ఆలోచన ఒకసారి ఆయన చెప్పాడు. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని తీసేసి అక్కడ క్యాపిటల్ సిటీ కడదామన్నాడు ఆయన. అసలు ఏమిటి ఆలోచన, అసలు మనం ఎవరు ఊహించలేమండి. నేను షాక్ అయిపోయాను.